ఇది స్పష్టం. అంటే 96 మార్చి 25వ తారీఖు నాడు ఇచ్చిన మాట మధ్యలో అవంతరాలు అడ్డంకులు కొన్ని వచ్చినప్పటికీ అంతిమంగా మళ్ళా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగించే క్రమంలో మళ్ళీ దీన్ని పాజిటివ్గా స్వాగతించకుండా, సామాజిక న్యాయ కోణంగా దీన్ని చూడకుండా, దీన్ని మళ్ళీ మీరు నేరుగా మాట్లాడకుండా మళ్ళీ మా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నేతలతోటే ఈ వర్గీకరణ అంశాన్ని మళ్ళీ చిచ్చు పెడుతున్నాడనే మాట అనిపించడంతో అసలు మీ వైఖరి నేరుగా చెప్పగలిగితే మీ పార్టీలో వర్గీకరణ కోరుకునే మాదిగలు ఉన్నారు, ఆ మాదిగలు పార్టీలో ఉండాలో ఉండకూడదో మీ వైఖరిని బట్టి ఆధారపడి ఉంటుంది కనుక నేరుగా మీరే ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నా. ఇకపోతే నేను ముందుగానే చెప్పాను, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో నిజాయితీ, చిత్తశుద్ధి, కమిట్మెంటు మీకంటే చంద్రబాబు నాయుడు గారికి 100కు 1,00,000% ఎక్కువ ఉన్నది. అందుకనే ఈ విషయంలో ఆకాశానికి భూమికి మధ్యలో అంత తేడా మీకు కనిపిస్తున్నది మీ ఇద్దరి మధ్యలో. అందుకు ప్రధాన సాక్ష్యం, ముందుగా మీరు పార్టీ పెట్టే సమయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ప్రమాదంలో చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి మీరు పార్టీ పెట్టే సమయంలో మీ పార్టీ పెడుతున్నప్పుడు మా నాన్నగారి ఆశయాలకు అనుగుణంగానే, మా నాన్నగారి ఆశయాలను, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలను ముందుకు నడపడం కోసమే మేము పార్టీ పెడుతున్నామని చెప్పి మీరు మాట్లాడారు. ఇది నంబర్ 1. ఆ లెక్కల్లో మీ నాన్నగారి ఆశయంలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థించడమే కాకుండా యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి వర్గీకరణ బిల్లు త్వరలోనే తెప్పిస్తానని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి కాదు, గౌరవ ప్రధానమంత్రి వద్ద కూడా స్వర్గీయ రాజశేఖర్ గారు వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా శాసనసభ తీర్మానాలు చేసి వర్గీకరణ సమస్య పరిష్కరించాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి అఖిలపక్షాలను తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ 100 పేజీలతో కూడిన ఇందులో మీ నాన్నగారు వర్గీకరణకు అనుకూలంగా ఎన్ని సందర్భాలు తమ వంతు ప్రయత్నాలు చేశాడో అవన్నీ ఇందులో ఉన్నాయి. మరి మీ నాన్నగారి ఆశయాల్లో భాగమే నువ్వు పార్టీ పెడితే దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీకు లేదా? నంబర్ 1. నంబర్ 2, మీరు పార్టీ పెట్టిన కొత్తలో మొదటి వైఎస్ఆర్సీపీ ప్లీనర్ జరుగుతున్న సమయంలో సాక్షాత్తు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి సమాధి వద్దనే ఇడుపులపాయలో మొదటి ప్లీనర్ జరుగుతున్న సమయంలో ఆ మొదటి ప్లీనర్లో కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ మా తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలకు అనుగుణంగా వర్గీకరణ అంశాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం, వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీని మరొకసారి చదువుకోవాలని గుర్తు చేస్తున్నా. మూడో విషయం మీరే నేరుగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం పరిష్కరించండి అని, మీరే నేరుగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలని మీరే గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి 22/10/2010 ప్రధానమంత్రి గారికి మీరు లేఖలు రాశారు, మీరే లేఖ రాశారు. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు 96 మార్చి 25 మొదలుకొని నిన్నటి వరకు ఆయన ఏం మాట్లాడదలుచుకున్నా వర్గీకరణ విషయంలో సానుకూలంగానే మాట్లాడుతూ వచ్చాడు. ఏ సందర్భంలో ఏ స్టెప్ తీసుకోవాలో స్టెప్ను తీసుకుంటూ వచ్చాడు. నిన్నటి వరకు దాన్ని కంప్లీట్ చేస్తున్న క్రమంలో బహిరంగంగానే మాట్లాడాడు. మరి
మీ నాన్న ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు, వెనుకకు పోయేది లేదని ఒక మాట అన్నాడు. నిజంగా మీ నాన్న బతుకుంటే వెనుకకు పోయేవాడు కాదు. మీ నాన్న బతుకుంటే వెనుకకు పోయేది కాదు. వర్గీకరణపై వెనుకకు దగ్గం. ఇది లక్షలాది మంది సభలో, ఇది లక్షలాది మంది విజయవాడలో నిర్వహించిన విశ్వరూప సభలో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ రాజశేఖర్ గారు మాట్లాడిన మాట, వర్గీకరణ విషయంలో వెనుకకు తగ్గమని మాట్లాడిండు. కమిషన్ వేయించిండు. రిపోర్ట్ వచ్చినాక అఖిలపక్షాలు ఢిల్లీకి తీసుకెళ్ళిండు. అంతకుముందు అసెంబ్లీ తీర్మానం చేసిండు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. ప్రధానమంత్రిని కలిసిండు, సోనియా గాంధీ గారిని కలిసిండు, అందరినీ కలిసిండు. ఆనాడు వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకపోవచ్చు. కానీ మీ తండ్రి గారు అకస్మాత్తుగా చనిపోవడం మాకు బాధే. కానీ ఆయన బతుకుంటే కొంత ముందడుగేసేదని మేము భావిస్తున్నాం. ఆయన వెనుకడుగు వేయలేదు. నువ్వెందుకు వెనుకడుగేస్తున్నావు? ఆయన బతికినంత వరకు ఈ అంశం మీద ముందుకు నడిపించడంలో చాలా ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన వెనుకకు తగ్గలేదు. నువ్వెందుకు వెనుకకు తగ్గావు? సూటిగా చెప్తున్నా, మీ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పార్టీ పెట్టినట్టుగా మీరు భావించుకుంటే, మీ తండ్రి మీద మీకు గౌరవం ఉంటే, మీ తండ్రి సమాధి సాక్షిగా మొదటి ప్లీనరీ సమావేశం జరిపినప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి ఎందుకు కట్టుబడి లేవు? అదే సమయంలో మీరు ఎంపీ హోదాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని చెప్పి ప్రధానమంత్రి గారికి లేఖ రాశావు. ఎందుకు వెనుకకు తగ్గావు? ఒకరోజు అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ గారికి నేను వినతి పత్రం ఇస్తున్న రోజు, ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి గౌరవ వీరప్ప మొయిలీ గారికి నేను వినతి పత్రం ఇస్తున్న రోజు, ఆ రోజు మీరు కూడా నాకు అందుబాటులో వచ్చి నేను ఇచ్చే వినతి పత్రం మీద వర్గీకరణ జరగాలని మీరు సంతకం పెట్టారు. కడప ఎంపీ హోదాలో మీరే కాదు, అనంతపూర్ ఎంపీ ఆనాడు అనంత వెంకట్రామ్తో సంతకం పెట్టించారు. మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేనిఫెస్టో మీ తీర్మానం చెప్పింది. మీరు వర్గీకరణకు అనుకూలమని మీ లేఖ చెప్పింది. మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేము ఇచ్చిన లేఖ మీద మీ సంతకం చెప్తున్నది. మీ తండ్రి ఆశయాలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి. మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని మీరు మాట్లాడేవాళ్ళు కదా. మా విషయంలో ఎందుకు మడమ తిప్పారు? మా విషయంలో ఎందుకు మాట తప్పారు?